రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 531 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో నర్సంపేటకు రానున్న సీఎం 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనాలకు, 25 కోట్ల రూపాయలతో నిర్మించే నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, ఎన్నో ఏళ్లుగా వరంగల్ జిల్లా వాసులకు ఉన్న కలలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది అనుకోవచ్చా? ఎస్ లక్ష్మీనాథ్, నేడు సీఎం రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు అయితే నర్సంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. నేటితో ఈ అడుగు పెట్టుతున్న క్రమంలో ఇటు అయితే వరాల జలు కురిపిస్తారంటూ ఇటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో మొట్టమొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇటు అధికారులు అయితే ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తంగా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో 1:15 బేగంపేట విమానాశ్రయం నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. అక్కడ నుంచి 2 గంటలకైతే ఇటు నర్సంపేటలో ఏర్పాటు చేసిన, అంటే బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు అయితే చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 2:15 నుంచి 3:55 వరకు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శివార్లు నర్సంపేట శివార్లో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో ఇటు ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే మొత్తంగా నర్సంపేట నియోజకవర్గంలో 531 కోట్ల అభివృద్ధి పనులకైతే నేడు సీఎం రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన అయితే చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఈ సీసీ కెమెరాలు, లైటింగ్స్, అదే విధంగా ఇటు మెడికల్ కాలేజీలు, అదే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, అదే విధంగా నర్సంపేట నుంచి వరంగల్ వరకు అయితే 4 లైన్ల రోడ్ల నిర్మాణం, అదే విధంగా నర్సంపేట నుంచి నెక్కొండ వరకు అయితే ఇటు రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులకైతే ఇటు ఈ రోజైతే శంకుస్థాపన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, అదే విధంగా నర్సంపేట ఎమ్మెల్యే అయినటువంటి దొంతి మాధవ రెడ్డికి అయితే కొన్ని మాటల విభేదాలు ఉన్న నేపథ్యంలో ఇంతవరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టలేదు. కానీ కొన్ని రోజుల క్రితం వీరి మధ్య సఖ్యత కుదిరిన నేపథ్యంలో ఈ రోజు నర్సంపేట నియోజకవర్గానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే అయినటువంటి దొంతి మాధవ రెడ్డి అయితే ఇటు ఏర్పాట్లకు సంబంధించిన పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయినా, ఇటు డ్రైనేజ్ సంబంధించినది, అదే విధంగా మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన పనులకైతే నేనైతే శంకుస్థాపన అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే మొత్తంగా రేవంత్ రెడ్డి రానున్నారు. ఏ రకంగా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు? అక్కడ ఏర్పాట్లన్నీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయా? సంబంధిత కార్యకర్తలు, సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయా? ఇప్పటివరకైతే ఏర్పాట్లకు సంబంధించి 2 రోజుల నుంచి అయితే ఇటు మంత్రులు, అదే విధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు అయితే అభివృద్ధి పనులకు సంబంధించి, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా రిసీవ్ చేశారో ఇక్కడ నుంచి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. అయితే బంజారా భవన్ లో 2 గంటలకైతే ఇటు సీఎం హెలీప్యాడ్ అయితే దిగడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇటు నగరం చివరిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ అన్ని రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దొంతి మాధవ్ రెడ్డి స్వయంగా తన అక్కడనే ఉండి ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి సదుపాయాలు కాకుండా అనేక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ అధిక మొత్తంలో ఇటు ప్రజలు, అదే విధంగా పార్టీ శ్రేణులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి అయితే ఆ సదుపాయాలు అయితే కల్పిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దొంతి మాధవ్ రెడ్డి ఇప్పటికైతే అంటే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనతో ఈ గ్యాప్ అనేది పూర్తవుతుందంటే వారు మళ్ళీ కలిసి నియోజకవర్గ అభివృద్ధికి అయితే తోడ్పడుతుందంటూ ఈ కలయిక వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ 1000 మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 1000 మంది పైగా అయితే సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. ఈ మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని కనిపిస్తుంది. అయితే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితే గత 2 సంవత్సరాలుగా వెనుకపాటు అయింది. ఇటు కాంగ్రెస్ వల్లనే ఈ అభివృద్ధి జరగలేదు, దీనిపైన మేము
సీఎం రేవంత్ రెడ్డిని కలిసే విధంగా అయితే పోలీసులు మాకైతే అనుమతి ఇవ్వాలంటే అయితే వారు మీడియా ముఖంగా అయితే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విధంగా బీజేపీ పార్టీ వారు కూడా మోంతా ఎఫెక్ట్ ప్రభావంలో ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఏ విధంగా అడుగు పెడతారు, మేము అడ్డుకుంటామంటూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో కొందరు బీజేపీ పార్టీ వారిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికైతే మొత్తంగా ఈ సమాచారం పేరుకైతే టోటల్ గా ఇప్పటికైతే సజావుగానే జరుగుతుంది. 1:15 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి విమానం హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. 3:55 వరకు అయితే భారీ బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత 4 గంటలకైతే తిరుగు ప్రయాణం అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎఫెక్ట్ వల్ల అయితే ఇటు ప్రభుత్వం అయితే ఇంటికైతే 15,000 చొప్పున అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే నర్సంపేట నియోజకవర్గంలో పలు వ్యవసాయ సంబంధించిన ప్రజలు ఉంటారు. దీంతో రైతులు కూడా మోంతా తుఫాన్ వచ్చే వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నష్టపోయారంటూ వారు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు. అయినా కూడా ఇంతవరకు అయితే ఎలాంటి వారికి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మోంతా తుఫాన్ పంట నష్టానికి సంబంధించిన కూడా వారు విడుదల చేస్తారు అంటూ వారు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్.